తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి అర్జున, నీకోసం కర్తవ్యం మరియు అకర్తవ్యం అనే వ్యవస్థలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విధానంలో శాస్త్రమే ప్రమాణం. అలా తెలుసుకుని శాస్త్ర విధితో నియతమైన కర్మయే చెయ్యతగినది. 3వ అధ్యాయంలో కూడా యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు నియతం కురు కర్మత్వం, నియత కర్మను గూర్చి స్పష్టంగా ఇలా చెప్పాడు. యజ్ఞ ప్రక్రియే ఆ నియత కర్మ అని. ఆ యజ్ఞం ఆరాధన యొక్క విశిష్ట విధి. అది మనస్సును ఎప్పటికీ నిరోధించి శాశ్వత బ్రహ్మలో ప్రవేశం ఇప్పిస్తుంది. ఇక్కడతను ఇలా అన్నాడు: కామం, క్రోధం మరియు లోభం అనేవి నరకానికి 3 ప్రముఖ ద్వారాలు. ఈ మూడింటినీ విడిచిపెట్టినప్పుడే ఆ కర్మ యొక్క అంటే నియత కర్మ యొక్క ఆరంభం అవుతుంది. దీనినే నేను మళ్లీ మళ్లీ చెప్పాను. ఇదే పరమ శ్రేయోదాయకమైన పరమ కళ్యాణాన్నిప్పించే ఆచరణ. బయటి ప్రాపంచిక కార్యాలలో ఎవరు ఎంత నిమగ్నమై ఉంటారో అంతగా వారి వద్ద కామ క్రోధ లోభాలు ఉంటాయి. కర్మ ఎలాంటి వస్తువంటే కామక్రోధ లోభాలను విడిచిపెట్టినప్పుడే అందులో ప్రవేశం దొరుకుతుంది. కర్మ ఆచరణలో రూపుదిద్దుకుంటుంది. ఆ విధిని వదిలేసి తన ఇష్టం వచ్చినట్లు ఆచరణ చేసే పురుషుడికి సుఖం, సిద్ధి, పరమగతి ఏమీ లేవు. ఇప్పుడు కర్తవ్య అకర్తవ్య విధాయక శాస్త్రమే ఏకైక ప్రమాణం. కాబట్టి శాస్త్ర విధికి అనుగుణంగానే నువ్వు కర్మ చెయ్యడం మంచిది. ఆ శాస్త్రం గీత తప్ప మరొకటి కాదు.